హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక బెస్ట్ యాప్ని పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే ప్లాటో. ఫ్రెండ్స్, ఇదేంటంటే అతి తక్కువ సమయంలోనే, అంటే కేవలం 3 నెలల్లోనే 1,00,000కు పైగా డౌన్లోడ్స్ని, అదేవిధంగా ఒక్క మార్చి నెలలోనే 50,000కు పైగా డౌన్లోడ్స్ని సొంతం చేసుకున్న బెస్ట్ యాప్ ప్లాటో. ఫ్రెండ్స్, దీనిలో ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమమైన అధ్యాపకులచే విద్యను బోధించడమే దీని యొక్క ప్రత్యేకత. ఫ్రెండ్స్, దీనిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ ఇంకా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారి కోసం ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్గా పీడిఎఫ్ నోట్స్ ప్రొవైడ్ చేయడం, టైం స్టాంప్, బుక్ మార్క్, గెస్ట్ ట్రాకర్ అనే ఫీచర్స్ దీనిలో ఎన్నో ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరే అర్థం చేసుకోండి, కేవలం 3 నెలల్లోనే 1,00,000కు పైగా డౌన్లోడ్స్ని సొంతం చేసుకుందంటే దీని ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయో. ఫ్రెండ్స్, దీనిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ఫ్రెండ్స్, దీనిలో విఎంఆర్ సార్ అర్థమెటిక్స్ని, ఇషాక్ సార్ అర్థమెటిక్స్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్, అదేవిధంగా వేముల సైదులు సార్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, రామాంజనేయులు సార్ జాగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, నెక్స్ట్ డేవిడ్ సార్ బయాలజీని, కాదంబరి మేడం రీజనింగ్, సవర్రాజు సార్ ఫిజిక్స్, సత్యనారాయణ సార్ హిస్టరీ, షణ్ముఖం సార్ సివిక్స్, వెంకట్ సార్ ఎకనామిక్స్ని బోధించడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఈ బెస్ట్ యాప్ని తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యాప్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, దీన్ని తప్పకుండా అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం 6th ఏప్రిల్ 2021కి సంబంధించిన విద్య ఉద్యోగ సమాచారాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా మనం ప్రకాశం జిల్లాలో ఉద్యోగ సమాచారం చూద్దాం. ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పారామెడికల్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో మొత్తం 17 పోస్టులు ప్రకటించారు. ఒప్పంద వ్యవధి 7 సంవత్సరం. వెయిటేజీ నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత వివరాలు చూస్తే ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్తో ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పారామెడికల్ ఆప్థాల్మిక్ అసిస్టెన్స్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా డిప్లొమా ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్ లేదా ఆప్టోమెట్రీ లేదా బీఎస్సీ ఆప్టోమెట్రీ ఉత్తీర్ణులు కూడా దీనికి అర్హులే. ఏపీ పారామెడికల్ బోర్డు గుర్తింపు తప్పనిసరి. అభ్యర్థుల వయసు మార్చి 1వ తేదీ నాటికి 42 ఏళ్ళు మించకూడదు. వెయిటేజీ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయంటే అకాడమిక్ ప్రతిభకు 45 మార్కులు, సాంకేతిక అర్హతకు 45 మార్కులు, సాంకేతిక కోర్సు పూర్తి చేసిన సీనియారిటీకి 10 మార్కుల వెయిటేజీ అనేది ఇస్తారు. ఇక దీనికి సంబంధించిన ముఖ్య సమాచారం ఏంటంటే వేతనం నెలకు 15,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 6వ తేదీ, అంటే ఈరోజే దరఖాస్తుకు చివరి తేదీ. ఎవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పి అనుకున్న వారు వెంటనే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన దానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక చిరునామా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, మొదటి అంతస్తు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, రిమ్స్, ఒంగోలు, ప్రకాశం జిల్లా. దీనికి సంబంధించిన వెబ్సైట్ ఏంటంటే ప్రకాశం.ap.gov.in. నెక్స్ట్ గుంటూరుకు సంబంధించిన ఉద్యోగ సమాచారం చూద్దాం. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ లెబొరేటరీ VRDLలో COVID-19 సెకండ్ వేవ్ ఎమర్జెన్సీ RT-PCR వర్క్ చేసేందుకు ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ సిబ్బంది నియామకానికి దరఖాస్తు కోరుతోంది. దీనిలో మొత్తం 11 పోస్టులు ప్రకటించారు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉద్యోగాలు దీనిలో ఏ పోస్టులు ఉన్నాయంటే నాన్ మెడికల్ రీసెర్చ్ సైంటిస్ట్, దీనిలో ఒక ఖాళీ అనేది ఉంది. నెక్స్ట్ రీసెర్చ్ అసిస్టెంట్స్, దీనిలో 2 ఖాళీలు. ల్యాబ్ టెక్నీషియన్లు, దీనిలో 5 ఖాళీలు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, దీనిలో 3 ఖాళీలు అనేవి కలవు. అర్హత నాన్ మెడికల్ రీసెర్చ్ సైంటిస్టుకు MSc లేదా PhD, దీనిలో వైరాలజీ లేదా మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్ లేదా మైక్రోబయాలజీ పూర్తి చేసి ఉండాలి. ఇక రీసెర్చ్ అసిస్టెంట్కు MLC, దీనిలో
జెనెటిక్స్, వైరాలజీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, మైక్రోబయాలజీ దీనిలో ఉత్తీర్ణులై ఉన్నటువంటి వారు దీనికి అర్హులు. ఇక నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్లకు బిఎస్సి, ఎంఎల్టీ, అదేవిధంగా డిఎంఎల్టీ, ఒకేషనల్ ఎంఎల్టీ ఉత్తీర్ణులు దీనికి అర్హులు. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లకు బిఎస్సి, ఎంఎస్సి దీనిలో కంప్యూటర్స్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు దరఖాస్తు నాటికి 40 ఏళ్ళు మించకూడదు. ఇక దీనికి సంబంధించిన ముఖ్య సమాచారం ఇంటర్వ్యూ వేదిక ప్రిన్సిపాల్ ఛాంబర్, గుంటూరు మెడికల్ కాలేజ్, గుంటూరు 522004. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 9వ తేదీ. దీనికి సంబంధించిన వెబ్సైట్ guntur.ap.gov.in. నెక్స్ట్ చూసినట్లయితే కర్నూలులో మెడికల్ సిబ్బంది. కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నేషనల్ హెల్త్ మిషన్ కోసం ఒప్పంద ప్రాతిపదికన పారామెడికల్ సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో మొత్తం 38 పోస్టులు ప్రకటించారు. అకాడమిక్ ప్రతిభ, వెయిటేజ్ నిబంధనల ప్రకారం అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. దీనిలో ఉద్యోగాలు వచ్చేసి స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లు, దీనిలో పీడియాట్రిషియన్లు దీనికి 3 పోస్టులు కలవు. అదేవిధంగా గైనకాలజీ దీనిలో 3, అనెస్థెటిస్ట్ అనెస్థెటిస్ట్ దీనిలో ఒక పోస్ట్ అనేది కలదు. నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ దీనికి 1, ఫిజియోథెరపిస్ట్ దీనిలో 1, స్పెషల్ ఎడ్యుకేటర్ దీనిలో 1 ఖాళీ కలదు. అదేవిధంగా ఓటీ టెక్నీషియన్లు దీనిలో 6, అడాలసెంట్ కౌన్సిలర్లు దీనిలో 4, సైకాలజిస్టులు దీనిలో 2, రేడియోగ్రాఫర్ దీనిలో 1, కన్సల్టెంట్ మెడిసిన్ దీనిలో 1, ఆప్టోమెట్రిస్టులు దీనిలో 2, డెంటల్ టెక్నీషియన్లు 2, స్టాఫ్ నర్సులు ఈ విభాగంలో 6, అదేవిధంగా మెడికల్ ఆఫీసర్లు 3, ఫీల్డ్ వర్కర్ వీరిలో 1 ఖాళీ అనేది కలదు. ఓకే, మొత్తంగా చూస్తే 38 పోస్టులు అనేవి కలవు. మరి వీటికి అర్హత ఏంటంటే స్పెషలిస్టులకు సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ, ఓటీ టెక్నీషియన్కు ఇంటర్తో పాటు డిప్లొమా దీనిలో ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, అదేవిధంగా కౌన్సిలర్కు పీజీ సోషల్ వర్క్, అదేవిధంగా సైకలాజిస్టుకు ఎండి చైల్డ్ సైకాలజీ, అదేవిధంగా నర్సులకు జిఎన్ఎం కోర్స్ లేదా బీఎస్సీ నర్సింగ్ ప్లస్ ఏపీ నర్సింగ్ అండ్ మిడ్వైఫ్స్ కౌన్సిల్ గుర్తింపు అనేది ఉండాలి. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్లకు ఎంబీబీఎస్, ఫీల్డ్ వర్కర్కు ఇంటర్ సైన్స్ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 50% మార్కులు తప్పనిసరి. అభ్యర్థుల వయసు జూలై 1వ తేదీ నాటికి 42 ఏళ్ళు మించకూడదు. ఇక దీనికి సంబంధించిన ముఖ్య సమాచారం ఏంటంటే దీనిలో వేతనం ఏ విధంగా ఉంటుందంటే స్పెషలిస్టులకు గిరిజన ప్రాంతాల్లో 1,40,000 రూపాయలు, ఇతర ప్రాంతాలలో అయితే 1,10,000 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా ఫిజియోథెరపిస్టుకు 30,387 రూపాయలు, సైకాలజిస్టుకు 33,075 రూపాయలు, ఆప్టోమెట్రిస్టులు ఇంకా స్పెషల్ ఎడ్యుకేటర్లకు 24,310, నర్సులకు 22,500 రూపాయలు, ల్యాబ్ టెక్నీషియన్కు 19,019 రూపాయలు, డెంటల్ టెక్నీషియన్కు 18,000 రూపాయలు, ఓటీ టెక్నీషియన్కు 12,000 రూపాయలు, అడాలసెంట్ కౌన్సిలర్కు 12,127 రూపాయలు, ఫీల్డ్ వర్కర్కు 11,576 రూపాయలు చెల్లించడం అనేది జరుగుతుంది. ఇక దరఖాస్తు ఫీజు వచ్చేసి 400 రూపాయలు చెల్లించాలి. రిజర్వ్డ్ అభ్యర్థులకు 200 రూపాయలు ఉంటుంది. ఇక రిజిస్టర్డ్ పోస్టు ద్వారా దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ 9వ తేదీ. దీనికి సంబంధించిన చిరునామా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, కర్నూలు. దీనికి సంబంధించిన వెబ్సైట్ karnool.ap.gov. ఇక నెక్స్ట్ వచ్చేసి గద్వాల జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము. జోగులాంబ గద్వాల జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల నియామకానికి జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం డిఎంహెచ్ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో మొత్తం పోస్టులు 18. దీనికి అర్హత ఏంటంటే ఎంబీబీఎస్ లేదా ఆయుష్ కోర్సులు లేదా బీఎస్సీ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్
పూర్తి చేసిన వారు దీనికి అర్హులు. అదేవిధంగా వయసు వచ్చేసి మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 34 ఇయర్స్ ఉన్నటువంటి వారు అందరూ కూడా దీనికి అర్హులు. ఇక ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే 100 మార్కులు కేటాయించారు. అకాడమిక్ స్కోర్కు 90 మార్కులు, వయస్సు అనుభవానికి 10 మార్కులు నిర్దేశించారు. ప్రాధాన్యం కూడా వరుసగా ఎంబీబీఎస్, ఆయుష్ కోర్సులు, ఎంఎస్సి నర్సింగ్, దీనిలో కమ్యూనిటీ హెల్త్ ఉత్తీర్ణులైనటువంటి వారికి ఇస్తారు. అంటే మొదటి ప్రాధాన్యం వచ్చేసి ఎంబీబీఎస్ ఉత్తీర్ణులకే. వారు సరిపోయినంత మంది దరఖాస్తు చేసుకోలేని పక్షంలో తదుపరి ఆయుష్ కోర్సులు, చివరగా బీఎస్సీ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ ఉత్తీర్ణులను పరిశీలిస్తారు. ఇక దరఖాస్తు విధానం ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు అనేది ఆఫ్లైన్లో చేసుకోవాలి. దీనికి సంబంధించిన చిరునామా డిఎంహెచ్ఓ కార్యాలయం, గద్వాల, తెలంగాణ రాష్ట్రం. ఆఖరి తేదీ ఏప్రిల్ 19వ తేదీ ఆఖరి తేదీ. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నిజామాబాద్లో 159 పోస్టులు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దీనిలో మొత్తం 159 ఖాళీలు అనేవి కలవు. దీనిలో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే మెయిన్ అంగన్వాడీ టీచర్లు 24, మినీ అంగన్వాడీ టీచర్లు 5, అంగన్వాడీ సహాయకులు 130. ఓకే, అంగన్వాడీ సహాయకులకు దీనిలో 130 పోస్టులు అనేవి కలవు. ఇక మొత్తంగా చూస్తే 159 ఖాళీలు అనేవి కలవు. దరఖాస్తు అనేది ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ ఏప్రిల్ 22వ తేదీ అనేది లాస్ట్ డేట్గా మనం గమనించాలి. దీనికి సంబంధించిన వెబ్సైట్ wdcw.tg.nic.in అనే వెబ్సైట్ ద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ సమాచారాన్ని గురించి తెలుసుకుందాము. భారత ప్రభుత్వ పరిధిలోని ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దీనిలో మొత్తం ఖాళీలు వచ్చేసి 14. దీనిలో పోస్టులు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, దీనిలో ఒక పోస్ట్ కలదు. ట్యాక్స్ అసిస్టెంట్స్, దీనిలో 4 పోస్టులు. గ్రేడ్ 2 గ్రేడ్లో 2 ఖాళీలు. స్టెనోగ్రాఫర్లో 3, అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో 6 ఖాళీలు అనేవి ఉన్నాయి. దరఖాస్తు నిర్ణీత నమూనాలో దరఖాస్తు అనేది చేసుకోవాలి. చివరి తేదీ ఏప్రిల్ 15. దీనికి సంబంధించిన వెబ్సైట్ office.incometaxindia.gov.in. ఓకే, office.incometaxindia.gov.in. ఇక తిరుపతి ఎన్ఎస్యులో చూద్దాము. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. దీనిలో మొత్తం 10 ఖాళీలు కలవు. దీనిలో పోస్టులు ఏంటంటే అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఈ 3 రకాల పోస్టులు అనేవి కలవు. దీనికి దరఖాస్తు విధానం అనేది ఆఫ్లైన్లో ఉంటుంది. చివరి తేదీ ఏప్రిల్ 16. దీనికి సంబంధించిన వెబ్సైట్ nsk2.ac.in. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే టీసీసీ పరీక్షలు 26కు వాయిదా. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కారణంగానే అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూద్దాము దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది ఫ్రెండ్స్, ప్రభుత్వ పరీక్షల విభాగ ఆధ్వర్యంలో బుధవారం నుంచి జరగవలసినటువంటి టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు టీసీసీ పరీక్షలు ఈ నెల 26వ తేదీకి వాయిదా పడ్డాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కారణంగా పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టరేట్ సవరించిన టైం టేబుల్ను సోమవారం విడుదల చేసింది. నూతన టైం టేబుల్ ప్రకారం డ్రాయింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఈ నెల 26 నుంచి 29 వరకు ఉదయం, మధ్యాహ్నం 2 విడతలుగా మొత్తం 8 పేపర్లతో జరగనున్నాయి.
26, 27 తేదీల్లో హ్యాండ్లూమ్ వీవింగ్ లోయర్ అదేవిధంగా హైయర్ గ్రేడ్ పరీక్షలను నిర్వహించనున్నారు. అలాగే 26న టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్, 27 ఇంకా 28 తేదీలలో హైయర్ గ్రేడ్ పరీక్షలు ఉదయం మధ్యాహ్నం 2 విడతలుగా జరగనున్నాయి. హ్యాండ్లూమ్ వీవింగ్ ప్రాక్టికల్స్ ఈ నెల 27 నుంచి మే 6 తేదీ వరకు జరుగుతాయి. కాగా గుంటూరు నగరంలోని హిందూ కాలేజ్ హై స్కూల్ స్టాల్ బాలికోన్ అదేవిధంగా హ్యాండ్లూమ్ వీవింగ్ ప్రాక్టికల్స్ ఈ నెల 27 నుంచి మే 6 తేదీ వరకు జరుగుతాయి. కాగా గుంటూరు నగరంలోని హిందూ కాలేజ్ హై స్కూల్ స్టాల్ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల పరిధిలో జిల్లా వ్యాప్తంగా 530 మంది హాజరు కానున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే రాత పరీక్షతోనే ప్రొఫెసర్ల భర్తీ, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. టీఎస్పీఎస్సీ ద్వారా నియామకం, వర్సిటీల్లోనే ఇంటర్వ్యూలు, సాదా సాధ్యాలపై నేడు నిర్ణయం, 1061 పోస్టుల భర్తీకి అనుమతి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము. రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీ బాధ్యతను టీఎస్పీఎస్సీకి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటి వరకు ఏ వర్సిటీలో ఖాళీలను ఆ వర్సిటీయే ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేస్తూ వస్తున్నాయి. ఇలా కాకుండా అన్ని వర్సిటీల్లో ఖాళీలను ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. రాత పరీక్ష నిర్వహణ బాధ్యతను టీఎస్పీఎస్సీకి, ఇంటర్వ్యూల నిర్వహణ బాధ్యతలను ఆయా వర్సిటీలకు అప్పగించే అవకాశం ఉంది. ఈ విధానం సాధ్యాసాధ్యాలపై విద్యాశాఖ స్పెషల్ సిఎస్ అయినటువంటి చిత్ర రామచంద్రన్ మంగళవారం ఉన్నత విద్యామండలి అన్ని వర్సిటీల ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. ఇక జాప్యానికి తావు లేకుండా చూద్దాము. రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వర్సిటీల్లో 1061 అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటి భర్తీ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు, జాప్యానికి తావు లేకుండా పక్కాగా నిర్వహించాలని అధికారులు పట్టుదలగా ఉన్నారు. గతంలో మాదిరిగా కాకుండా రాత పరీక్షలు నిర్వహించి మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తే సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు అని చెప్పి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ప్రభుత్వ ఉద్యోగాలను గురించి చూద్దాము. దీనిలో ఫస్ట్ ఐఏఎఫ్ 1515 సివిలియన్ పోస్టులు, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శాశ్వత ప్రాతిపదికన వివిధ విభాగాలలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. దీనిలో గ్రూప్ సి సివిలియన్ పోస్టులు, దీనిలో ఏంటంటే పోస్టులు ఏమేమి ఉన్నాయంటే సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్, ఎల్డీసీ, కార్పెంటర్, పెయింటర్, మెస్ స్టాఫ్, ఎంటీఎస్, స్టోర్ కీపర్ తదితరాల పోస్టులు అనేవి కలవు. దీనికి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడులలో ఐటీఐ, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, సంబంధిత ట్రైనింగ్ సర్టిఫికేట్లు, హిందీ, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ అనేది అర్హతగా మనం గమనించాలి. ఇక వయసు 18 నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం అనేది షార్ట్ లిస్టింగ్, రాత పరీక్షల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక అనేది ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ తాజా ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుండి 30 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించిన వెబ్సైట్ indianairforce.nic.in.